వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి G7 అదేవిధంగా G20. సో ఇటీవల G20 కాస్త G21గా మారింది. సో దానికి సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా చూసుకున్నట్లయితే G7 అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్. సో G గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్. సో ఈ 7 నేషన్స్ అనేటువంటివి మరి ఎందుకు ఒక కూటమిలాగా ఏర్పాటైంది అంటే గతంలో అంటే 1973 ఆ టైంలో ప్రపంచ దేశం మొత్తం కూడా, సో నాట్ ఓన్లీ జర్మనీ ఫ్రాన్స్ కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ ఆయిల్ ప్రైజెస్ అనేటువంటివి విపరీతంగా పెరిగినాయి. సో ఆయిల్ ప్రైజెస్ అంటాం. సో లైక్ ముడి చమురుకు సంబంధించినటువంటి ధరలు అనేటువంటివి విపరీతంగా ప్రపంచ దేశాలలో పెరగడం జరిగింది. సో ముడి చమురు యొక్క ధరలు అనేటువంటి విపరీతంగా పెరిగితే దాని ప్రభావం అనేటువంటిది ఏ రంగాలపైన ఉంటుంది? అన్ని రంగాలపైన ఉంటుంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉత్పత్తి చేసిన తర్వాత ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకుపోవాలి అనుకోండి, ఏం కావాల్సి ఉంటుంది? ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో రవాణా వసతి అనేటువంటిది కావాల్సి ఉంటుంది. ఆ రవాణా నడవాలి అంటే దానికి ఏం కావాలా? డీజిలో పెట్రోలో కావాలి. సో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి అనుకోండి ఇంటర్నేషనల్ మార్కెట్లో, దాని ఇంపాక్ట్ దేనిపైన ఉంటుంది? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పైన ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పైన ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది, ప్రభావం అనేటువంటిది ఫుడ్, సో ఆహారం పైన కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఫుడ్ పైన, ఆహారం పైన ఆ ప్రభావం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అనేటువంటిది ప్రైజెస్ పైన, రేట్ల పైన ఇంపాక్ట్ ఉంటుంది. రేట్ల పైన ఇంపాక్ట్ ఉన్నప్పుడు ప్రజల దగ్గర ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ లేదా అమౌంట్ ఉంటుందో దానిపైన ప్రభావం చూపిస్తుంది. ప్రజలు తీసుకునేటువంటి ఫుడ్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ అండి. ఓకేనా? సో ఈ ఆయిల్ ప్రైజెస్ అనేటువంటి గణనీయంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగింది 1973లో. అప్పుడు కొన్ని దేశాలు కలిసి ఈ ఏం చేసినాయి అంటే మరి ఈ ప్రైజెస్ అనేటువంటివి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దీన్ని కట్టడి చేయాలంటే మరి ఏం చేయాలి? ఏం చేస్తే ఈ ప్రైజెస్ అనేటువంటి పెరగకుండా కట్టడి చేయగలం అని వీళ్ళు కూర్చొని ఒక ఆలోచన చేశారు. ఇనిషియల్గా ఏ దేశాలు? ఫ్రాన్స్, జర్మనీ, US, బ్రిటన్, జపాన్. సో ఈ దేశాలు 5 దేశాలు కలిసి, వీటిలో G5 కంట్రీస్ అంటారు. ఈ 5 దేశాలు కలిసి ఒక ఆలోచన చేసినాయి. సో ఈ ఆయిల్ ప్రైజెస్ అనేటువంటి విపరీతంగా ఉన్నాయి, మరి వాటిని కట్టడి చేయాలంటే ఏదో ఒకటి ఆలోచన చేయాలి అని చెప్పేసి ఈ 5 దేశాలు కూడా కూటమి లెక్క ఏర్పాటు అవ్వడం జరిగింది. సో 1973లో. దాని తర్వాత 1975లో దీనికి తోడు ఇటలీ దేశం కూడా జాయిన్ అయింది. మీరే కదా డిస్కషన్ చేసేది, నేను కూడా వస్తాను. నాకు కూడా ఆయిల్ ప్రైజెస్ సంబంధించి ఆయిల్ క్రైసిస్ అంతా కూడా మా దేశంలో కూడా ఆ ప్రభావం ఉంది, నన్ను కూడా జాయిన్ చేసుకోండి అని 1975లో ఇటలీ వాళ్ళు అడగ్గా ఇటలీని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక దాని తర్వాత 1976లో ఇటలీయే కాదు కెనడా కూడా ముందుకు వచ్చి కెనడా దేశం కూడా 1976లో జాయిన్ అవ్వటం జరిగింది అండి. సో టోటల్గా ఎన్ని కంట్రీస్ అయినాయి? 7 కంట్రీస్ అయినాయి. సో G5 కాస్త ఏమైంది? G5కి ఇటలీ తోడైంది 1975లో. మళ్ళీ ఇటలీతో పాటు 1976లో కెనడా కూడా తోడైంది. సో టోటల్గా ఎన్ని అయినాయి? G7 అంటే 7 కంట్రీస్ అయినాయి అనమాట. సో అట్లా G7 అనేటువంటి కూటమి ఏర్పాటైంది. దాని తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఈ 1976 నుంచి కూడా 7 దేశాలే ఈ ఆయిల్ ప్రైజెస్ని కంట్రోల్ చేసే కార్యక్రమాలు చేయటం, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని అంటే ఆహార ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయటం, ఇవన్నీ కూడా వీళ్ళే మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో దాని తర్వాత మళ్ళీ 1981లో యూరోపియన్ యూనియన్, తెలుసు కదా, ఐరోపా సమాఖ్య అంటాం. 1981లో 1981 సంవత్సరంలో ఐరోపా సమాఖ్య, సో దీన్నే యూరోపియన్ యూనియన్ అంటాం. సో వీళ్ళు కూడా నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్, అంటే ఫుల్ టైం మెంబర్ కాకుండా పార్ట్ టైం మెంబర్గా యూరోపియన్ యూనియన్ కూడా ఈ G7లో జాయిన్ అయింది. ఓకేనా? సో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు కూటమిలు నిర్వహించుకుంటూ ఉన్నారు, చర్చలు చేస్తూ ఉన్నారు, ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత మళ్ళీ 1991లో రష్యా కూడా జాయిన్ అయింది. సో 1991లో ఏం జరిగింది?
ఈ G7 ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉందా, దానికి అడిషనల్గా 1991లో ఈ రష్యా కూడా జాయిన్ అయింది. మన దగ్గర తెలుసు 1991 ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్పిజి రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకొచ్చారు. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అనేటువంటిది అన్ని దేశాల్లో కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది కూడా డిసింటిగ్రేట్ అయింది. సో సోవియట్ యూనియన్ ఏదైతే ఒక 15 దేశాలతో కలిసినటువంటి గ్రూప్ ఏదైతుందో వాళ్ళు కూడా డిసింటిగ్రేట్ అయ్యి కేవలం రష్యా దేశంగా మిగిలినటువంటి దేశాలుగా ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో ఆ టైంలోనే ఈ 1991లోనే రష్యా మళ్ళీ G7లో జాయిన్ అయింది. సో G7లో కాస్త మళ్ళీ ఒకటి జాయిన్ అయితే అది G8గా మారింది. సో 1991 నుంచి బాగానే ఉంది, రష్యా కూడా మెంబర్ అయింది G7కి. సో అయిన తర్వాత G8గా మారింది. అక్కడ నుంచి సమావేశాలు, చర్చలు, సభలు ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. వన్ ఫైన్ డే 2014, ఆ ఫైన్ డే అంటే 2014లో ఈ రష్యా దేశం ఏదైతే ఉందో వారు ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి క్రిమియా అనేటువంటి ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్గా క్రిమియా అనేటువంటి ప్రాంతం ఉక్రెయిన్ దేశాన్ని, బట్ ఆ క్రిమియాలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటి అంటే రష్యాతో కలవటము, రష్యా ఆధీనంలో ఉండటం. సో అందుకోసం ఈ రష్యా వాళ్ళు ఏం చేశారు అంటే క్రిమియా అనేటువంటి ఒక ప్రాంతాన్ని వారు స్వాధీనపరచుకున్నారు. సో ఎప్పుడైతే రష్యా క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని స్వాధీనపరచుకుందో వెంటనే ఈ G7 లేదా G8లో ఉన్నటువంటి మెంబర్స్లో ఏవైతే మెంబర్స్గా ఉన్నాయో వారికి కోపం వచ్చి వెంటనే ఆ G8 కూటమి నుంచి రష్యాని బహిష్కరించాయన్నమాట 2014లోనే. సో ఎప్పుడైతే 2014లో రష్యా క్రిమియా అనేటువంటి ప్రాంతం ఉక్రెయిన్కి చెందినటువంటి ప్రాంతాన్ని ఆక్రమించిందో, సో G8లో మెంబర్స్గా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏకమై రష్యాని ఆ G8 కూటమి నుంచి బహిష్కరించాయి. సో అప్పుడు కాస్త మళ్ళీ G8 కాస్త మళ్ళీ యథావిధిగా G7గానే మారింది అన్నట్టు. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ G7 అనేటువంటిది ఇప్పటికీ కూడా అదే G7 కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సో దీనిలో మరి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మరి ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రధానంగా G7లో ఉన్నటువంటి దేశాలు ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ గుర్తుపెట్టుకోవడం అంత కష్టమైతే ఏం కాదు, చిన్న కోడ్ ఉంది, దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. జ్యూస్ GF అంటాం. GF అనేది తెలుసు కదా, గర్ల్ ఫ్రెండ్. సో గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని జ్యూస్ షాప్కి, జ్యూస్ పార్లర్కి పోతుంటాం కదా. సో అట్లా గుర్తుపెట్టుకోవడానికే, జస్ట్ నథింగ్ టు వరీ. సో జ్యూస్ GF. సో దీన్ని ఒక్కొక్కదాన్ని నేను డీకోడ్ చేస్తా. J అంటే జపాన్, U అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, I అంటే అయానంలోనే అందరూ చాలామంది ఇండియా అనుకుంటారు, ఇండియా కాదు ఇటలీ. C అంటే కెనడా, E అంటే ఇంగ్లాండ్. బ్రాకెట్లు కావాలంటే UK అని రాసుకోండి, మీ ఇష్టం. దాని తర్వాత G అంటేనేమో జర్మనీ. దాని తర్వాత F అంటేనేమో ఫ్రాన్స్ అండి. F అంటే ఫ్రాన్స్. అర్థమైందా? జ్యూస్ GF కోడ్ గుర్తుపెట్టుకోండి. జ్యూస్ GF. జపాన్, USA. I అంటే ఇండియా కాదు ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. సో ఇట్లా కోడ్ అయితే గుర్తుపెట్టుకుంటే మీరు G7లో ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? జ్యూస్ గర్ల్ ఫ్రెండ్ GF. ఓకే, సో టోటల్గా 7 కంట్రీస్ ఉన్నాయి. అంతకుముందు 2014 వరకు అయితే రష్యా ఉండేది. రష్యా అయితే ఇప్పుడు మెంబర్ అయితే కాదు. ఇంకా అడిషనల్గా ఇవి కాకుండా నాన్ ఎన్యుమరేటెడ్ మెంబర్గా యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. అర్థమైందా? సో యూరోపియన్ యూనియన్ అంటే ఐరోపా సమైక్య. దీనిలో టోటల్గా ప్రస్తుతం అయితే 27 దేశాలు సభ్యులుగా ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో. వీళ్ళందరూ కూడా G7లో భాగమే అన్నమాట. ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలి. G7లో ఇండియా మెంబర్గా ఉందా? లేదండి. ఇండియా ఇస్ నాట్ ఏ మెంబర్ ఇన్ G7. సో G7లో ఇండియా మెంబర్గా లేదు. ఓకేనా? ఇటలీ మెంబర్గా ఉంది కానీ ఇండియా మెంబర్గా లేదు. మరి G7 సమావేశాల్లో భారతదేశం పాల్గొంటుందా అంటే పాల్గొంటుంది. సో ఇండియాని ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే
జనాభా కలిగినటువంటి దానిలో మొట్టమొదటి స్థానంలో ఉంది. అత్యధిక జనాభా కలిగినటువంటి దేశము భారతదేశం. సో వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్, దాదాపు 142 కోట్ల జనాభా కలిగినటువంటి దేశము. ఎకానమీ పరంగా మనము ఇప్పుడు 5th ప్లేస్లో ఉన్నాము. రాబోయేటువంటి ఒక 2 ఇయర్స్లో 4th ప్లేస్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. పబ్లిక్ పర్చేస్ పవర్ ప్యారిటీ అంట. సో కొనుగోలు శక్తిలో, సో ప్రజా కొనుగోలు శక్తిలో, దాన్ని పబ్లిక్ లేదా పర్చేస్ పవర్ ప్యారిటీ కొనుగోలు శక్తిలో మన యొక్క ర్యాంక్ ఇప్పుడు 3rd ప్లేస్లో ఉంది. జీడిపిలో దేశస్థుల ఆదాయం ర్యాంక్లో మన ప్లేస్ 5thలో ఉన్నాము. పాపులేషన్లో మన యొక్క ర్యాంక్ వచ్చి 1st ప్లేస్లో ఉన్నాం. అర్థమైందా? సో ఇట్లాంటి దేశం మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనల్ని G7లో మెంబర్గా లేనప్పటికీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో మనల్ని ఖచ్చితంగా ఆ G7 సమిట్ ఏ దేశంలో జరిగినా కానీ ఈ భారతదేశాన్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. కారణం అంటే అవన్నీ కూడా మనకి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఇన్వైట్ చేయడంలోనే మన భారత ప్రభుత్వం కూడా అటెండ్ అవుతుంది. ఈవెన్ పోయినసారి జరిగినటువంటి జర్మనీలో జరిగినటువంటి G7 సమిట్కి భారతదేశము తరపున నరేంద్ర మోడీ అటెండ్ అవ్వడం జరిగింది. సో మెంబర్ కానప్పటికీ కూడా యాజ్ ఏ గెస్ట్గా లేదా అబ్జర్వర్ కంట్రీగా మనం అటెండ్ అవుతూ ఉన్నాం. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం సమిట్స్ చూసుకున్నాం అనుకోండి. సో మొట్టమొదటి సమిట్ G7 మొట్టమొదటి సమిట్ 1975లో జరిగింది, ఫ్రాన్స్ దేశంలోనే జరిగింది. దాని తర్వాత సెకండ్ సమిట్ ఏమో యూఎస్ఏలో జరిగింది. థర్డ్ది 1977లో యూకేలో జరిగింది. సో అక్కడ నుంచి ఈ సమిట్స్ అనేటువంటి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ సమిట్స్ మనం చూసుకున్నట్లయితే జూన్లో జరిగింది. రీసెంట్ సమిట్ వచ్చేసి జూన్ 13-15 మధ్య, జూన్ నెల 2024 ఇటలీ దేశంలో జరిగింది. ఓకే, సో ఇటలీ దేశంలో జరిగింది రీసెంట్ సమిట్. ఓకేనా? సో జూన్ నెల 13-15 మధ్య జూన్ నెలలో ఇటలీ దేశంలో జరిగింది. దీనికి కూడా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చూడొచ్చు, కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు అటెండెడ్ ది సమిట్. సో ఇక్కడ ఈ సమిట్లో కొన్ని డిస్కషన్స్ వచ్చినాయి. ఏదైతే ఉందో మనకి ఉక్రెయిన్, అదేవిధంగా రష్యా ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి కూడా డిస్కషన్స్ జరిగినాయి. సో ఇండియా యొక్క స్టాండ్ని అడిగారు. అంటే మీరు ఈ సమిట్కి అటెండ్ అయినటువంటి దేశాలన్నీ కూడా ఇండియాని అడిగారు, ఏమని, మీరు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తారా, రష్యాకి సపోర్ట్ చేస్తారా అని ఇండియాని అడిగితే ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే, మేము అటు సపోర్ట్ చేయము, ఇటు సపోర్ట్ చేయము, అసలు మాకు యుద్ధమే లేదు, యుద్ధమే సపోర్ట్ చేయము, వీ వాంట్ పీస్, వీఆర్ అగెనెస్ట్ వార్, మేము యుద్ధానికి వ్యతిరేకం, ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి భద్రతలతో ఉండడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం, మేము 2 దేశాల మధ్య సయోధ్య కోసం, సంధి కోసం సపోర్ట్ చేస్తాం అంతే తప్ప కానీ ఆ దేశానికి ఈ దేశానికి సపోర్ట్ చేయము, యుద్ధాన్ని మేమైతే ఎంకరేజ్ చేయము అని ఇండియన్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది అన్నట్టు. సో ఏమన్నారు ఫైనల్గా, ఇండియా ఈజ్ అగెనెస్ట్ టు వార్, ఇండియా ఆల్వేస్ సపోర్ట్స్ టు నాన్ వైలెన్స్, ఇండియా ఆల్వేస్ సపోర్ట్స్ టు సెక్యూరిటీ, ఇండియా ఆల్వేస్ సపోర్ట్స్ టు పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని మనకి స్టేట్మెంట్ అయితే మనం ఇచ్చామన్నట్టు. దాని తర్వాత నెక్స్ట్ సమిట్ 51st సమిట్ వచ్చి జూన్ 2025లో జరగబోతూ ఉంది, కెనడా దేశంలో జరగబోతూ ఉంది. ఈ చార్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు జరిగినటువంటి అంటే రీసెంట్ 2024లో జరిగింది 50వ సమిట్ ఇటలీ దేశంలో జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ వెన్యూ కెనడాలో జరగబోతూ ఉంది, అదొక వెన్యూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, సో 2019లో 2019వ సంవత్సరంలో G7 సమిట్ జరగగా అప్పుడు ఫ్రెంచ్ దేశం ఫ్రాన్స్లో జరిగింది. సో ఇండియాని ఇన్వైట్ చేస్తే ఇండియా కూడా అటెండ్ అయింది. 48th సమిట్ కూడా 2022లో జరిగితే అది జర్మనీ దేశంలో జరిగితే ఇండియన్ గవర్నమెంట్ కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సో అటెండ్ అయిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ప్రపోజల్ పెట్టింది అండి. ఏం ప్రపోజల్ పెట్టారు అంటే, ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి, వాతావరణ మార్పుకి సంబంధించి, ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం మనం. దాన్నే లైఫ్ అంటాం. క్యాంపెయిన్ పేరే లైఫ్ అనేటువంటి ఒక క్యాంపెయిన్. మనం ప్రపోజ్ చేసాం. లైఫ్ అంటే
లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక క్యాంపైన్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. అంటే ఈ క్యాంపైన్ దేనికి సంబంధించింది అంటే ప్రతి ఒక్క మనిషి కూడా వాతావరణానికి లేదా పర్యావరణానికి మేలు చేసే విధంగా తమ యొక్క జీవన శైలి అనేటువంటిది ఉండాలి అని కొన్ని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ మనం ప్రపోజల్ పెట్టాం. ఏది G7 సమిట్లో ఇండియా పార్టిసిపేట్ చేసింది కదా, మోడీ పార్టిసిపేట్ చేశారు కదా. సో దానిలో ప్రపోజల్ పెట్టాము, అన్ని దేశాలు కూడా ఒప్పుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని ప్రపంచ దేశాల్లో కూడా అన్ని దేశాలు కూడా పట్టిపిడుస్తున్నటువంటి సమస్య వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ అనేటువంటిది. సో అందుచేతనే మన ప్రపోజల్ పెట్టినటువంటి లైఫ్ క్యాంపైన్ ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది, వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి క్యాంపైన్ కాబట్టి అన్ని దేశాలు కూడా సానుకూలంగా సపోర్ట్ చేయడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఇదే G7 సమిట్లో కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. ఆ ప్రపోజల్స్ ఏంటి అంటే ఒక ఫండ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. దాని తర్వాత ఈ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ PGII అనేటువంటి దాన్ని ఒక ఏర్పాటు చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకున్నారు. సో దానిలో భాగంగా 2027 కల్లా $600 బిలియన్ మేర సేకరించాలి. ఆ సేకరించిన తర్వాత ఆ ఫండ్ అంతా కూడా ఏం చేస్తారు అంటే ఏ దేశాలైతే వాతావరణ మార్పు వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల నష్టపోతాయో ఆ దేశాలలో ఈ ఫండ్తో $600 బిలియన్ మేర కలెక్ట్ చేసినటువంటి ఫండ్తో ఆ దేశాలలో నష్టపోయినటువంటి దేశాలలో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. డెవలప్డ్ కంట్రీస్ ద్వారా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. లైక్ ఇప్పుడు చైనా కానీ US కానీ ఈ దేశాల వల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అండర్ డెవలపింగ్ కంట్రీలు లేదా డెవలపింగ్ కంట్రీల్లో పొల్యూషన్ తక్కువ ఉంటుంది. మరి ఈ డెవలప్డ్ కంట్రీస్ క్రియేట్ చేసే పొల్యూషన్ వల్ల అండర్ డెవలపింగ్ కంట్రీస్ నష్టపోతూ ఉన్నాయి కదా. అందుకోసమే ఈ ఫండ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఈ డబ్బుల ద్వారా ఆ నష్టపోయినటువంటి దేశాలలో నష్ట నివారణ చర్యలు తీసుకుంటారు అన్నట్టు, అంటే కాంపెన్సేషన్ చేస్తారు. సో ఒక దగ్గర తీసుకొని లేని దగ్గర ఇస్తారు అన్నట్టు. అంటే నష్టం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి దగ్గర నుంచి పెనాల్టీ రూపంలో అమౌంట్ కలెక్ట్ చేసి ఆ నష్టపోతున్నటువంటి వారికి ఇచ్చి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారు అన్నట్టు. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, దీనికి ప్రపోజల్ పెడితే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది, అన్ని దేశాలు కూడా ఒప్పుకున్నాయి. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ లైఫ్ క్యాంపైన్ అనేటువంటి దాన్ని ప్రపోజల్ పెట్టాక అన్ని దేశాలు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి ఏమన్నా ఈ G7 సమిట్లోనే ఇండియా యొక్క స్టాండ్ అని అడిగారు కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి. సో ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే వీఆర్ అగెనెస్ట్ వార్. ఇండియా ఏమన్నది అంటే ఇండియా అంటే వి అంటే ఇక్కడ ఇండియా. సో ఇండియా ఈజ్ అగెనెస్ట్ వార్. we always సపోర్ట్ ఫర్ పీస్ అని మనం ప్రపంచ దేశాల ముందు కూడా బల్లగుద్ది చెప్పడం జరిగింది. సో ఇదే జరిగినటువంటి అంశం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైక్ అంటే ఇదొక వన్ ఆఫ్ ది మోడల్ క్వశ్చన్ అడిగారు. సో లైక్ బిలో గివెన్ కంట్రీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ G7 ఎక్సెప్ట్ అన్నాడు. సో ఏ దేశాలు G7లో కానివి అని క్వశ్చన్ అడిగారు. సో ఆప్షన్స్లో ఇటలీ, USA, UK, ఇటలీ. ఇండియా, USA, UK, ఇటలీ. మరి ఆన్సర్ ఏమై ఉంటుంది తెలుసు కదా. సో ఇండియా. సో ఇండియా తప్ప మిగిలినటువంటి దేశాలన్నీ కూడా G7లో భాగమే. మీకు ఆల్రెడీ నేను ఒక కోడ్ చెప్పున్నాను కదా. సో ఈ కోడ్ ప్రకారము మీరు G7లో ఏ దేశాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే వై వాజ్ రష్యా ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద G8 ఇన్ 2014. సో G8 అనేటువంటి కూటమి ఏదైతే ఏర్పాటు చేశారో దాని నుంచి రష్యాని ఎందుకు బయటకు పంపించారు అనేటువంటిది అడిగారు. సో ఆప్షన్స్లో ఏలో పూర్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్, బిలో వైలేషన్ ఆఫ్ ఉక్రెయిన్ సోవరెనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, బి. సి చూస్తే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల ఉల్లంఘన, అండ్ డి చూసుకున్నట్లయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ సంబంధించి అని అడిగారు అని డీలో ఇచ్చారు. సో మరి ఆన్సర్ ఏమై ఉంటుంది బి, ఉక్రెయిన్కి సంబంధించి. సో చెప్పాం కదా ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని రష్యా స్వాధీనపరచుకున్నారు. దానికి పర్యవసానంగా G8 నుంచి రష్యాని మిగిలినటువంటి దేశాలు బహిష్కరించగా G8 కాస్త G7గా మారింది.
సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం, G20 గురించి మాట్లాడదాం. సో G20 ఇప్పుడు మీకు ఎగ్జామ్స్లో కొన్ని వరల్డ్ బుక్స్ ఏదైనా మీరు రెఫర్ చేస్తే దానిలో మీకు G20 అని ఉంటుంది. అప్డేటెడ్ బుక్స్లో కనుక మీరు చూస్తే G21 అని ఉంటుంది. కారణం ఏంటి అంటే G20 ఉండేది, దానికి అడిషనల్గా ఇండియన్ గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఆఫ్రికన్ యూనియన్ని ఈ G20లోకి చేర్చుకున్న తర్వాత G20 కాస్త G21గా మారింది. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే యాక్చువల్గా అసలు G20 లేదా గ్రూప్ ఆఫ్ 20 లేదా గ్రూప్ ఆఫ్ 21 అనేటువంటిది ఏంటి, దీంట్లో సభ్యులుగా ఎవరు ఉంటారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఎవరు ఉంటారు అంటే G20లో లేదా G21లో ఎవరు ఉంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్స్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారు. జనరల్గా ఈ G20లో లేదా G21లో సభ్యులుగా ఉండేది ఎవరు అంటే ఎవరైతే దేశాలు సభ్యులుగా ఉన్నాయో ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు, ఫినాన్స్ మినిస్టర్స్, దాంతోపాటు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా గురించి మనం చూసామనుకోండి, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినాన్స్ మినిస్టర్ ఎవరు ఇండియాలో? నిర్మలా సీతారామన్. సో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్ చూసుకుంటే శక్తికాంత్ దాస్. ఈయన రిజర్వ్ బ్యాంక్కి 25వ గవర్నర్. ఓకేనా? సో వీళ్ళు మెంబర్స్ అన్నట్టు యాక్చువల్గా. సో G20 సమ్మిట్స్ జరిగినప్పుడు ఎవరు ప్రధానంగా పాల్గొంటారు అంటే ఆ దేశం యొక్క ఆర్థిక మంత్రి, వారితో పాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ అన్నట్టు, వీళ్ళు మెంబర్స్. సో అందుకోసమే అసలు ఈ కూటమి ఈ G20 అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అంటే ఈ దేశాలలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు డిస్కషన్ సంబంధించే ఏర్పడింది. అందుకే వీరు మెంబర్స్. వీరితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ పాల్గొంటారు. G20 సమావేశం జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ పాల్గొంటారు. ఖచ్చితంగా పాల్గొవాలి అనేది అయితే లేదు కానీ బట్ జనరల్గా పాల్గొంటారు. ఇండియా నుంచి అయితే నరేంద్ర మోడీ అటెండ్ అవుతూ ఉంటారు. రైట్. సో చూడండి ఇక్కడ. సో G21 లేదా G20 అనేటువంటిది అసలు ఆర్జిన్ ఎందుకు వచ్చింది అంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది. సో ఆసియా ఖండంలో 1997-1998 మధ్య ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది అన్నట్టు. సో ఆర్థిక సంక్షోభం వచ్చింది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక అంశాలను డిస్కస్ చేసేటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. లైక్ ఫినాన్స్ మినిస్టర్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్. ఇండియాలో రిజర్వ్ బ్యాంక్, మిగిలిన దేశాల్లో సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. లైక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ USA, అక్కడ US అన్నప్పుడు ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది కదా. సో హెడ్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్. సో అట్లా వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. సో ఇంకొక అంశం ఏంటి, 1997-1998లో ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత అక్కడ ఈ కొలంగ్ సమిట్ అనేటువంటిది జర్మనీ దేశంలో జరిగింది. సో జరిగినప్పుడు అక్కడ డెసిషన్ తీసుకున్నారు, G20 అనేటువంటిది ఒక గ్రూప్ని ఏర్పాటు చేయాలి అని అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎప్పుడు 26 సెప్టెంబర్ 1999 తీసుకుంటే అప్పుడే ఇక G20 ఆ గ్రూప్ అనేటువంటిది ఏర్పాటైంది. క్లియర్ కదా? సో 26 సెప్టెంబర్ 1999లో 1999లో G20 అనేటువంటిది ఆవిర్భావంలోకి రావటం జరిగింది. సో అది వచ్చినప్పుడు దీనిలో సభ్యులుగా 19 దేశాలు ప్లస్ ఒక యూరోపియన్ యూనియను ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫ్రికా యూనియన్ ఉంటాయి. ఓకేనా? సో 19, 20, 21 ఎంటిటీస్ ఉన్నాయి దీంట్లో. సో యూరోపియన్ యూనియన్లో మనందరూ తెలుసు, యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి. ఆఫ్రికా యూనియన్లో దాదాపు 50 కంట్రీస్ వరకు కూడా ఆఫ్రికా యూనియన్లో ఉంటాయి. సో ఆఫ్రికన్ యూనియన్లో భాగస్వామ్యంగా 50 దేశాల వరకు ఉంటాయి. యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి. దాని తర్వాత 19 కంట్రీస్ ఉంటాయి. ఓకే. సో వీళ్ళందరూ కూడా మెంబర్స్. ఈ కంట్రీస్ సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మెంబర్స్ దీంట్లో. దాని తర్వాత చూసుకున్నట్లయితే మరి G20 గురించి చూసుకున్నట్లయితే ఇది దీంట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో
వారి యొక్క టోటల్ జీడిపి, ఆ దేశం సంబంధించి జీడిపి, దేశస్థుల ఆదాయం అంటాం, మొత్తాన్ని కలిపితే ప్రపంచంలోనే 80% జీడిపి ఈ G21 కంట్రీస్లోనే ఉంటుంది. అర్థమైంది కదా. సో ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు ఉన్నాయండి. వీటి యొక్క జీడిపి 100% ఉందనుకోండి. టోటల్గా 80% జీడిపి ఏవైతే G20 కంట్రీస్ ఉన్నాయో లేదా ఏవైతే G21 ఉన్నాయో వాటిలోనే ఉంటుంది. అంటే పెద్ద గ్రూపే కదా. సో ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది G21. ఎందుకంటే 80% జీడిపి లేదా 80% గ్రాస్ వరల్డ్ ప్రోడక్ట్ ఇక్కడే ఉంటుంది. జీడిపి అంటే ఒక దేశానికి సంబంధించింది, జీడబ్ల్యూపి అంటే ప్రపంచ దేశం మొత్తం కలిపి అమౌంట్ అది. దాని తర్వాత అంతర్జాతీయ రవాణా లేదా వ్యాపారం మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం, 75% ఉంటుంది. గ్లోబల్ పాపులేషన్ చూసామనుకోండి 2/3 ఇక్కడే ఉంటుంది. గ్లోబల్ పాపులేషన్ చూస్తే 2/3 ఇక్కడే ఉంటుంది. వరల్డ్స్ ల్యాండ్ ఏరియా మనం చూసుకున్నట్లయితే 60% ఈ G20 దేశాల నుంచే ఉంటుంది. సో చూడవచ్చు ఇవన్నీ కూడా కంట్రీస్. ఇంకొక అంశం ఏంటి అంటే G7లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా G20లో భాగస్వామ్యం. చూడవచ్చు ఇవన్నీ కూడా G7 కంట్రీస్. దీంతో పాటు అడిషనల్గా రష్యా ఉంటుంది. దాని తర్వాత మిగిలినటువంటి అవన్నీ కూడా G20లో ఉన్నటువంటి కంట్రీస్. సో ఏవే కంట్రీస్ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే G20 లేదా G21లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మనం చూసుకుంటే G7లో ఉన్నటువంటి దేశాలన్నీ ఉంటాయి. ప్లస్ అడిషనల్గా రష్యా ఉంటుంది. రష్యాతో పాటు ఇంకా అడిషనల్గా టర్కీ ఉంటుంది, యూరోపియన్ యూనియన్ ఉంటుంది, అర్జెంటీనా ఉంటుంది, దాని తర్వాత బ్రెజిల్ ఉంటుంది, మెక్సికో ఉంటుంది, సౌదీ అరేబియా ఉంటుంది, దాని తర్వాత చైనా ఉంటుంది, ఇండోనేషియా ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఉంటుంది, దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఉంటుంది, ఇండియా ఉంటుంది, దాని తర్వాత సౌత్ కొరియా ఉంటుంది. సో ఇప్పుడు అడిషనల్గా ఇండియా యొక్క రిక్వెస్ట్ మేరకు ఆఫ్రికా యూనియన్ కూడా ఈ G20లో లేదా G21లో జాయిన్ చేసుకున్నారు. సో ఇదే ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతూ ఉంది. సో నెక్స్ట్ అంశం మనం చూసుకుంటే G21 సమిట్స్. మొట్టమొదటిది 2008లో జరిగింది యుఎస్ఏలో, సెకండ్ది 2009లో జరిగింది యూకేలో, థర్డ్ది సేమ్ 2009లోనే యునైటెడ్ స్టేట్స్లో జరిగింది. దాని తర్వాత రీసెంట్ సమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18th నుంచి 19th నవంబర్. సో ఇప్పుడు నవంబర్లో బ్రెజిల్లో జరగబోతూ ఉంది 19th సమిట్, నవంబర్లో జరగబోతూ ఉంది. సో 18th సమిట్ మాత్రం ఇండియాలో జరిగింది, 9th నుంచి 10th సెప్టెంబర్ మధ్య ఇండియాలో జరిగింది. సో ప్లేస్ వచ్చి భారత మండపం అండి. సో ఢిల్లీలో ప్రగతి మైదాన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఢిల్లీలో ఉంటుంది. సో ఈ ప్లేస్లోనే కేంద్ర ప్రభుత్వం భారత మండపం అనేటువంటి ఒక కన్వెన్షన్ని, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో అక్కడనే G20 సమిట్ అనేటువంటిది సెప్టెంబర్ నెలలో, అంటే పోయిన సెప్టెంబర్లో జరిగింది. సో కారణం ఏంటి అంటే ఇప్పుడు 2023 ఇయర్కి భారతదేశం, ఇండియా వచ్చేసి G20 ప్రెసిడెన్సీ నేషన్గా ఉంది. సో 2023 కాలానికి గాను ఇండియా G20 ప్రెసిడెన్సీ నేషన్గా ఉంది కాబట్టి సో భారతదేశంలో 18th G20 సమిట్ అనేటువంటిది జరిగింది. సో ఇక్కడనే ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది ఆఫ్రికా యూనియన్ని G20లోకి తీసుకోండి అని. సో ప్రపోజ్ చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాకే ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ అఫీషియల్గా G20లో మెంబర్గా అయింది. సో ఇప్పుడు G21గా మారింది. నెక్స్ట్ సమిట్ 20th G20 సమిట్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతూ ఉంది. 21st ఏమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరగబోతూ ఉంది. సో చూడవచ్చు ప్రెజెంట్ జరగబోయేటువంటి సమిట్ G20 సమిట్ నవంబర్ 18th నుంచి 19th మధ్య బ్రెజిల్ దేశంలో రియో డి జనరియో అనేటువంటి ఒక ప్లేస్లో జరగబోతూ ఉంది. సో దీనికి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతుంది. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు ఈ G20 ఏదైతే
19th సమిట్ జరగబోతూ ఉందో బ్రెజిల్లో. సో దాని యొక్క థీమ్ ఇంపార్టెంట్, మనకి థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అండి. ఓకేనా. సో ఇట్ ఈస్ ద థీమ్ ఆఫ్ G20 2024 సమిట్. 2024లో జరిగేటువంటి G20కి థీమ్ ఇది బ్రెజిల్ దేశంలో జరగబోతూ ఉంది. థీమ్ వచ్చి బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. దాని తర్వాత చూసుకున్నట్లయితే G20 ట్రయోకా గురించి మనం మాట్లాడుకోవాలి. సో ట్రయోకా G20 అన్నప్పుడు ఇక్కడ 3 దేశాలు ఉంటాయి. ఏ దేశాలంటే G20ని గతంలో నిర్వహించినటువంటి దేశము, G20ని ఇప్పుడు నిర్వహించబోతున్నటువంటి దేశము, G20ని ఫ్యూచర్లో నిర్వహించేటువంటి దేశం. ఈ 3 దేశాలను కలిపి G20 ట్రయోకా అని పిలుస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి బ్రెజిల్లో జరుగుతూ ఉంది కదా. సో ప్రజెంట్ అయితే బ్రెజిల్లో జరుగుతూ ఉంది. సో బ్రెజిల్ ప్రజెంట్ కంట్రీ. సో గతంలో అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇండియాలో జరిగింది G20. ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరగబోతూ ఉంది కదా. సో సౌత్ ఆఫ్రికాలో జరగబోతూ ఉంది కదా. సో ఈ ఫ్యూచర్ కంట్రీ. సో 3 కంట్రీస్ని కలిపి G20 ట్రయోకాగా మనం పిలుస్తూ ఉంటాం. ఇవి G20కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.